ఓకే, ఆర్ఈఈ అండ్ చైనా బ్యాన్. ఇక్కడ మనం కొన్ని అరుదైన మూలకాల విషయంలో చైనా వాళ్ళు ఇలా మన దేశానికి ఎక్స్పోర్ట్ కాకుండా బ్యాన్ చేశారు. ఇది కొంచెం సమస్యగా ఉంది. ఎందుకోసం మన ఇండియన్ ఇండస్ట్రీ ఏ రకంగా ఏపీఐ కోసము ఫార్మసీ ఆధారపడుతున్నదో అదే రకంగా ఇలా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అంతా, ఎస్పెషల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అంతా ఇలా చైనా పైన ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా REEs రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనే విషయం అర్థం చేసుకో, అరుదైన మూలకాలు. సో ఇది ఇక్కడ విషయం ఏంటంటే ఇలా US GS ఏమన్నదంటే అమెరికా వారి జియోలజికల్ వాళ్ళు ఏమన్నా, బాబు మీ దేశం లోపల ఇలా 7 మిలియన్ టన్స్ రిజర్వ్స్ ఉన్నాయి, మీరు ఏం చేస్తున్నారు, అది మీరు రికగ్నైజ్ చేసుకోలేదా? ఇక్కడ 78 ఇయర్స్ అవుతుంది మీకు ఫ్రీడమ్ వచ్చి, మీరు ఏం చేస్తున్నారు అనే విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక్కడ 5th రిజల్ట్స్ లోపల 5th ర్యాంక్ ఉన్నారు, 7 మిలియన్ టన్స్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అయినప్పటికీ చైనా పైన ఆధారపడుతున్నారు. మీరు ఏం చేస్తున్న విషయాన్ని ఇక్కడ ఇలా అమెరికాకు సంబంధించిన ఏదండి GS చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ దేశం లోపల IREL, తర్వాత విదేశాల లోపల మనం కెబిల్, ఇండియా నుంచి విదేశాల్లో కూడా మనకు ఎక్స్కవేట్ చేస్తున్నాము, అనేది చేస్తున్నాము. ఖనిజ్ విదేశ ఇండియా లిమిటెడ్ విషయం తీసుకోవాలి. ఓకే, సో కబిల్ ఎవరు కలిగి ఉన్నారంటే నాల్కో, SCL, MECL. ఓకే, ఆ విషయం అర్థం. సో భారతదేశంలో మనం ఇక్కడ ఉపయోగించని ఇలా ఎస్పెషల్ మనం చూసినట్లయితే మొనాజైట్ శాండ్ ఇంకా ఉపయోగించలేము, అన్టాప్డ్. ఒడిశాలో, తమిళనాడులో, కేరళ ఘోరంగా ఉంది మొనాజైట్ శాండ్, అది మనం ఉపయోగించుకోవాల్సిన అవకాశం. నెక్స్ట్, చైనా ఎక్స్పోర్ట్ చేసిన వాటి ఎస్పెషల్లీ ఏవేవి ఎక్స్పోర్ట్స్ను మనం వీళ్ళు చైనా వాళ్ళు తీసేస్తారు ఇండియా కంటే. ఎస్పెషల్లీ ఇలా డిస్ప్రోజియమ్స్, తర్వాత గ్యాడోలియనియము, తర్వాత ల్యూటేనియము, తర్వాత సమరియము, తర్వాత స్కాండినేమియము, తర్వాత నెక్స్ట్ టెర్బియము, ఎటియం, వీటిని వాళ్ళు బ్యాన్ చేస్తారు. అంటే భారతదేశానికి ఎగుమతి చేయకూడదు. ఎగుమతి చేయడం ఆపేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఇండస్ట్రీ దెబ్బతింటున్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఇండియా లోపల కంఫర్ట్గా అద్భుతంగా ఉన్నటువంటి ఇలా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటి అంటే నియోడైమిన్, తర్వాత నెక్స్ట్ ప్రాసియోడైమిన్ అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే మనము మరి ఎందుకు ఇట్లా భారతదేశంలో ఇలా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఉపయోగిస్తలేమంటే ఇక్కడ వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే CRZ కోస్టల్ రెగ్యులేటరీ జోన్, ఇది కొంచెం అడ్డం వస్తున్నది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆక్షన్ సమస్య అవుతుంది, టెక్నాలజీ సమస్య అవుతుంది, పాలసీ డిలేస్, ఇట్లా కొన్ని కారణాల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి అరుదైన మూలకాలు మనము ఉపయోగించుకోలేకపోతున్నాం అనేది వాళ్ళు చెప్పే రీజన్స్. ఏదైనప్పటికీ చైనాపై ఆధారపడేది ఇలా నాన్ సెన్స్. కాబట్టి మనం తప్పకుండా ఇలా ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సిన అవసరం ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.